సాయి. మెజిస్ట్రేట్ వచ్చాడు, బాబా అలా కూర్చొని నవ్వాడు. మెజిస్ట్రేట్కి ఆయన్ని చూడగానే అర్థమైపోయింది, అమ్మో. అప్రయత్నంగా నమస్కారం చేశాడు. ఆయన విశేషం ఏంటంటే బాబా దగ్గర ఎవరెవరైతే ఆయన తిట్టారో వారందరూ ఆయన చూడటానికి వచ్చినప్పుడు అందరికన్నా ముందు వీళ్ళే పోయి నమస్కారం చేశారు బాబాకి. మెజిస్ట్రేట్ నమస్కారం చేశాడు ఒక్కసారి. దీక్షిత్ సంతోషపడిపోయాడు, అమ్మ 50% మార్క్స్ వచ్చేసినాయి, మనకి పాస్ అయిపోయాం ఎగ్జామ్లో. కూర్చున్న తర్వాత అప్పుడు ప్రారంభమైంది. చూడండి ఎంత అద్భుతమైన డైలాగ్స్. మీ పేరు అని అడిగాడు ఆయన. ఇంకా విచారణ ప్రారంభమైంది. ఏ పేరుతో పిలిచినా పలుకుతాను. అదేంటి బాబా, సాయిబాబా సాయిబాబా అని పిలుస్తున్నారు కదా, ఏ పేరుతో పిలిచినా అన్నీ నా పేర్లే. ఏం చేయాలి? చచ్చినట్టు డిపోజిషన్ రాశాడు. బాబా మీ మతము కబీర్ మతము. బాబా మీ వయస్సు కొన్ని లక్షల సంవత్సరాలు. మెజిస్ట్రేట్ ఉలిక్కిపడ్డాడు, నిద్రమత్తంతా పోయింది మెజిస్ట్రేట్కి. ఏమంటారు బాబా? నువ్వు విన్నది సత్యమే. ఈ ద్వారకామాయిలో ఉండి నేను ఎన్నడూ అసత్యము పలకను. ఎంత బాగా చెప్పాడు చూడండి. ఏం చేయాలి? మెజిస్ట్రేట్ రాశాడు లక్షల సంవత్సరాలు. ఆ డిపోజిషన్ స్టిల్ ఇట్ ఈస్ ఇన్ బాంబే మెజిస్ట్రేట్ కోర్ట్. ఇది కథ కాదు, ఇది సత్యం. పిలిచారు, ఆ దొంగని నించోబెట్టారు. బాబా ఒకసారి ఈయన చూడండి బాబా. నవ్వాడు బాబా. ఈ వ్యక్తి మీకు తెలుసా? ఈ ప్రపంచంలో నాకు తెలియని వారు ఎవరూ లేరు. కాదు బాబా, ఇతను దొంగిలించిన సొత్తు మీరే అతనికి ఇచ్చారట. ఏమంటారు? అలా చెప్పాడా? నేనే ఇచ్చాను. ఒక్కసారి ఉలిక్కిపడ్డాడు మేజిస్ట్రేట్. దీక్షిత్కి వణుకు పుట్టేస్తుంది. బాబా బాబా ఒప్పుకుంటున్నావు, కమిట్ అయిపోతున్నావు, అయ్యో 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 ఇట్టా చెప్పేస్తున్నాడు ఏంటి? వణుకు పుట్టేస్తుంది ఆయనకి. ఏంలా, ఎందుకంటే లాయర్ ఏముంది, కమిట్ అయిపోతున్నాడు. అవును నేనే ఇచ్చా అంటున్నాడు. ఎక్విట్ అవ్వడు. ఎటువంటి పరిస్థితుల్లో పనిష్మెంట్ వచ్చేస్తుంది. ఏం చేయాలి? టెన్షన్ వస్తుంది దీక్షిత్కి. ఈ సన్నివేశం నిజంగా సామాన్యమైన సన్నివేశం కాదు ఇది. బాబా నవ్వుతూ చెప్పాడు, నేనే ఇచ్చా. వెంటనే దొంగ ఒక్కసారి బాబా పాదాల మీద పడి బోర్మని ఏడ్చాడు. బాబా 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 నన్ను క్షమించు బాబా, నన్ను క్షమించు బాబా. మెజిస్ట్రేట్ గారు, ఈ తండ్రి అటువంటి వాడు కాదండి. ఆయన పేరు చెబితే మీరు వదిలేస్తారని, పోలీసులు నన్ను పట్టుకోరని అబద్ధం చెప్పా కానీ మా బాబా అటువంటి వాడు కాదండి. నేను చెప్తున్నా నన్ను క్షమించండి, నన్ను. మెజిస్ట్రేట్కి అర్థమైపోయింది మొత్తం. విచిత్రం చూడండి, ఏ మెజిస్ట్రేట్ అలా చేయలే ఎప్పుడు. బాబా వంక చూస్తే బాబా నవ్వి అలా అని అల్లా అచ్చా కరేగా అన్నాడు. వెంటనే మెజిస్ట్రేట్ ఏం చేశాడో చూడండి. ఆ దొంగను కూడా స్పెషల్ డిస్క్రిప్షన్తో అక్విట్ చేశాడు, నిర్దోషి అని విడుదల చేశాడు. చూడండి ఎందుకు? అఖిలాండ కోటి బ్రహ్మాండ నాయక రాజాది రాజా యోగి రాజా పరబ్రహ్మ శ్రీ సచ్చిదానంద సమర్థ సద్గురు సాయినాథ్ యొక్క లీల. ఒక హంతకుణ్ణి కూడా శ్రీమంతుడు చేయగలడు. ఒక అజ్ఞానిని సుజ్ఞానిగా మార్చగలడు. ఒక మృగాన్ని దైవంగా చేయగలడు. అంత సత్తా ఉన్నటువంటి వాడు సమర్థ సద్గురువైన సాయి.